చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాకం దేవస్థానం వ్యవహారాలలో ఎమ్మెల్యే జోక్యం అధికమైందని పార్టీ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు కూడా ఎమ్మెల్యే వైఖరిపై గుర్రుగా ఉన్నారు అనే చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జర్నలిస్టు వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి పూతలపట్టు నియోజకవర్గం నుంచి కలికిరి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు స్థానిక కీలక నాయకులతో సమన్వయంగా వ్యవహరించిన మురళీమోహన్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. బంగారుపాళ్యం మండలం కన్వీనర్గా ఉన్న జయప్రకాష్ నాయుడిని తప్పించి శ్రీధర్ నాయుడికి బాధ్యతలు అప్పగించడం కమ్మ సామాజిక వర్గంలో రెండు వర్గాల మధ్య విభేదాలకు దారితీసింది అనే ప్రచారం ఉంది. ఇక కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని పాలక మండలి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడుతో పాటు పలువురు సభ్యులు కూడా టెండర్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యే ప్రభావం అధికమైందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏ చిన్న టెండర్ అయినా తనకు అనుకూలంగా ఉన్న వారికే దక్కేలా షరతులు విధిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆలయ పాలక మండలి వ్యవహారాల్లో ఇంతగా జోక్యం చేసుకోలేదని, ప్రస్తుతం తమకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అంతేకాదు మండల స్థాయిలో తనకు అనుకూల వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ ప్రతి చోట ఇద్దరు చొప్పున నాయకులను ఎంపిక చేసి పార్టీ వ్యవహారాలను సాగిస్తున్నారు అనే అసంతృప్తి కూడా ఇప్పుడు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందని సమాచారం. పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లో జరుగుతున్న అక్రమ క్వారీల నుంచి ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పాలేరు, కలత చెరువు, కేఎం ఖండ్రిగా, బోడబండ్ల ప్రాంతాల్లో అక్రమ క్వారీలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన చిత్తూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థపై ఎమ్మెల్యే మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు కూడా సొంత పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేశాయనే ప్రచారం ఉంది. అధికార పార్టీ తరపున విమర్శలు చేయడం సహజమే అయినా ఒక స్థాయికి మించి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, తాను వచ్చిన నేపథ్యాన్ని కూడా గుర్తుంచుకోవాలని కొందరు పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారనే సమాచారం. అలాగే యాదమరి మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు సంజీవిని ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్ను ప్రత్యేకంగా పిలిచి వ్యవహార శైలిని మార్చుకోవాలని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారనే ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి మందలించిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఎమ్మెల్యేను గెలిపించిన సొంత పార్టీ నాయకులే లోలోపల అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగుతోంది. మొత్తానికి పూతలపట్టు నియోజకవర్గంలో అధికార పార్టీ అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతూ ఉండగా అదే ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.